సర్వపాపహరం పుణ్యం సర్వజ్ఞానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వసౌభాగ్యవర్ధనం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పూర్వషాఢ నక్షత్రం వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఆరోగ్యం, ఉద్యోగం, ప్రేమ, సంపాదన అన్నిటిపై జ్యోతిష్యం ఏం చెబుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వషాఢ నక్షత్రం ధనుస్సు రాశిలో ఉన్న 20వ నక్షత్రం. దీనికి అధిపతి జూపిటర్. ఈ నక్షత్రం వారు జ్ఞానము, ఆత్మవిశ్వాసం మరియు గౌరవం కోసం జీవించేవారు. వీరి జీవితం అందరికంటే ప్రత్యేకంగా ఉంటుంది. 2025లో గురు, శని, రాహు మార్పులతో పూర్వషాఢ వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఏప్రిల్ 2025 తరువాత గురు వక్రస్థితిలోకి వెళ్తాడు. ఆ సమయంలో అనుకున్న కార్యాల్లో ఆలస్యం, ఆత్మవిశ్వాస లోపం రావచ్చు. కానీ శని గ్రహం లాభస్థానంలో ఉండటం వల్ల గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది. ఉద్యోగస్తులకు 2025లో పదోన్నతులు, కొత్త బాధ్యతలు రావచ్చు. ఫ్రీలాన్సర్స్, వ్యాపారాలకు ఆర్థికంగా ఎదిగే అవకాశం. జనవరి నుంచి మే వరకు కొన్ని ఒత్తిడులు ఉండవచ్చు, కానీ జూన్ తర్వాత మెరుగైన పరిణామాలు కనిపిస్తాయి. వివాహితులకు 2025లో సమంజసత, బంధాలలో మెరుగుదల ఉంటుంది. వివాహ యోగం ఉన్నవారికి సెప్టెంబర్, డిసెంబర్ మాసాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలు రావడం లేదు. ప్రాణాయామం, ఆరోగ్యకరమైన ఆహారం వల్ల మానసికంగా శాంతి ఉంటుంది. ఈ సంవత్సరం పూర్వషాఢ వారు ఆత్మ అభివృద్ధి, జ్ఞానోపార్జనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. 2025లో పూర్వషాఢ వారు గురుగ్రహాన్ని బలపరిచే చర్యలు తీసుకోవాలి. గురువారాల్లో ఉపవాసం, పసుపు దానం, ఓం గురువే నమః మంత్రాన్ని రోజు 108 సార్లు జపించాలి. ఈ పద్ధతులు గ్రహదోషాలను తగ్గించి జీవితం సాఫీగా సాగడానికి సహాయపడతాయి. ఈ జాతకం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. పూర్వషాఢ నక్షత్రం వారితో షేర్ చేయండి. మరిన్ని జ్యోతిష్య వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.